బ్రో, కాక్రోచ్ జనతా పార్టీ పైన అలాగే అక్కడ ఉన్న విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళైతే ఏ ప్రొటెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారో మనకి హైకమాండ్ నుంచి కానివ్వండి, మోదీ గారి నుంచి కానివ్వండి, ఎలాంటి మనకు రెస్పాన్స్ రాకుండా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం కరెక్టే అంటారా? అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకనంటే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నిజంగా చూస్తున్నా, ఇట్లాంటి ఒక దుర్ఘటన నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. కానీ స్టూడెంట్స్ అడిగేది వాళ్ళకున్న రైట్గా అడుగుతున్నారు. విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసేయండి, సస్పెండ్ చేసేయండి అని అడుగుతున్నారు. దాన్ని మీరు ఏమంటారు, పర్యటనలకు తీసుకోలేక అమాయకులైన ఆ స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేయడం అయినా సరే, ఆఖరికి స్టూడెంట్స్ రాళ్ళ తీసుకొని కొడుతారంటే మళ్ళీ వీళ్ళు కూడా రివర్స్ పోలీసు వాళ్ళు రాళ్ళ తీసుకొని కొడుతుర్రు, స్మోక్ గ్యాస్ బాంబ్ వేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నాయి. నిజంగా చెప్తున్నా, మీకు సిగ్గు అనిపించట్లేదు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఎందుకనంటే విద్యార్థులే పార్లమెంట్ లోపలికి వెళ్ళి వాళ్ళు ఒక రచ్చ చేయాలనుకున్నారు, అందుకే పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది అని చెప్తున్నారు. అందులో వాస్తవం ఉందంటారా? ఎందుకు లేదండి. ఇప్పుడు స్టూడెంట్స్కి ఏది కావాలో అది ఇస్తే వాళ్ళు క్లాస్ రూమ్లలోనే ఉంటారు కదా, రోడ్ల మీదకి రారు కదా. ఏదైతే పిల్లలకు అందట్లేదు కాబట్టి బయటకు వచ్చి వాళ్ళు ఇట్లా ధర్నాలైనా సరే, లేదా పార్లమెంట్కి వెళ్ళడం అయినా సరే, ఇలాంటివి చేస్తున్నారంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో అది మనకు అర్థం కావాలి. కానీ ఇక్కడ జరిగేది మొత్తం బీజేపీ పార్టీ హమామీలా జరుగుతుంది కాబట్టి, సో ఇక్కడ పిఎం నరేంద్ర మోడీ గారు అయినా సరే ఎవరు వచ్చి మాట్లాడట్లేదు. కానీ నిజంగా చెప్తున్నా, బీజేపీ రావడానికి కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సనాతన ధర్మం అని చెప్పేసి ఒక యూతే బయటకు వచ్చి కదిలింది. అట్లాంటి యూత్తోనే ఈ బీజేపీ పార్టీ అనేది ఆడుకుంటుందని చెప్పుకోవచ్చు. కానీ బీజేపీ పార్టీకి కూడా కొన్ని రోజులు దగ్గరలో ఉన్నాయి, మీ సీట్లు కూడా పోనీక. నిజంగా చెప్తున్నా, అభం శుభం తెలియని స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేయడం అయినా సరే, ఎవరైతే ఫేక్ సైడ్ గూండా వాళ్ళని కొంతమందిని పెట్టించి దాంట్లో స్టూడెంట్స్లో కలిపి వాళ్ళతో రాళ్ళు ఇస్తడం అయినా సరే ఏదైతే చేస్తున్నారో, ఏ స్టూడెంట్స్ ఎవరు రాళ్ళ తీసుకొని కొట్టరు. స్టూడెంట్స్ చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ ఉంటుంది. ఆ కామన్ సెన్స్తోని వాళ్ళు కొట్టారని కూడా మీకు తెలుసు. మీరు ప్లాన్ చేపించి పగడబందీగా మళ్ళీ మీరు వాళ్ళపైన వాళ్ళని కొట్టి చంపేదామన్నట్టు మీరు డిసైడ్ అయిపోయారు. సో ఏ విధంగా చెప్పాలనుకున్నా సరే, వాళ్ళు ఈ స్టేజ్కి చదువుకోవడానికి రావడానికి వాళ్ళ అమ్మ నాన్న ఎంతో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. పిల్లల మీద ఎంతో అంత నా పిల్లలు చదువుతారు, ప్రయోగులు అవుతారు అని చెప్పేసి వాళ్ళు కష్టపడి వాళ్ళకు పెట్టింది అది. కానీ ఈరోజు వాళ్ళనే మీరు చంపడానికి చూస్తున్నారంటే ఈ ఉసురు మాత్రం ఎప్పుడు పోదు. అసలుకి నిజంగా చెప్తున్నా, ఈ ఎఫెక్ట్ మాత్రం బీజేపీ పార్టీ మీద పడుతుంది. బీజేపీ పార్టీ మీద పడుతుందని మీరు అంటున్నారు. కాకపోతే చాలా మంది యువత దీన్ని ఎగనెస్ట్గా కూడా సనాతన ధర్మాన్ని, మన దేశాన్ని కూడా హిందుత్వంతో ముందుకు తీసుకెళ్తున్న మోదీ పైన ఎగనెస్ట్ అవ్వడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది యువత కూడా దీనికి ఎగనెస్ట్గా చెప్పడం కూడా జరుగుతుంది. దానిపైన ఏం చెప్తారు? ఇప్పుడు చదువు, సనాతన ధర్మం అంటే వేరు. చదువు అంటే పిల్లల కెరియర్, అది సనాతన ధర్మం అంటే ఏదైతే మన కల్చర్ ఉందో మనం పాటించేది అది. సో ఇక్కడ నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నావు అని చెప్పేసి నువ్వు ఏది చేసుకుంటా పోతుంటే ఇక్కడ ఎవడు రెడీగా లేడు. అర్థమైందా? నువ్వు సనాతన ధర్మం పార్టీ, నీతో మేము సనాతన ధర్మం పాటిస్తాం. అంతేగాని స్టూడెంట్స్ జోలికి వచ్చి స్టూడెంట్స్కి ఏదైతే కావాలో అది ఇవ్వకుండా నువ్వు కాంట్రవర్సరీగా చేసుకుంటా. విద్యాశాఖ మంత్రి కూడా బీజేపీకి సంబంధించిన ఆయనమే. అందుకనే ఈ పిఎం నరేంద్ర మోడీ వచ్చి మాట్లాడలేదు. నెల నుంచి పిల్లలు ఏమంటారు, పిచ్చి కుక్కలా కొట్లాడుకుంటారు. వాళ్ళ హక్కు ఏదైతే వాళ్ళ రైట్ ఉందో దాని గురించి పోరాడుతుంటుంటే ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి ఒక్కడు కూడా మాట్లాడలేకపోతున్నావు అంటే నిజంగా అది ఏమంటారు, మీరు చేస్తున్న కుట్ర అని చెప్పుకోవచ్చు. సో టోటల్లీ ఈ ఎఫెక్ట్ అనేది మాత్రం కంపల్సరీ బీజేపీ పార్టీ మీద పడుతుంది. రానున్న సెంట్రల్లో మాత్రం బీజేపీ అస్సలుకి రాదు. ఎందుకనంటే స్టూడెంట్స్తోనే అంతగానం ఆడుకోవడం కరెక్ట్ కాదు. అది చదవడం అంటే ఒక ఏమంటారు, స్టూడెంట్కి అది ఒక కెరియర్. అర్థమవుతుందా? ఆ కెరియర్ని మీరు నాశనం చేస్తున్నారంటే ఆ ఉసురు మీకు అసలుకి ఏ రోజైనా కంపల్సరీ తాగుతుంది. తాగినప్పుడు తెలుస్తుంది స్టూడెంట్ పవర్ అంటే ఏందో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.